హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. వెల్కమ్ టు ఇష్యూ ఆఫ్ ద డే. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇష్యూ ముస్లిం రిజర్వేషన్స్ ఇన్ ఇండియా. సో ముస్లిం రిజర్వేషన్స్ పైన కాన్స్టిట్యూషన్ ఉన్న ప్రావిజన్స్ ఏంటి, ప్రీవియస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి, రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ ఇండియాలో ఇవ్వవచ్చా, ఇలాంటి అంశాలన్నీ ఈరోజు ఇష్యూ ఆఫ్ ద డేలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిజర్వేషన్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఆర్టికల్ 15 క్లాస్ 4 అండ్ ఆర్టికల్ 16 క్లాస్ 4. ఆర్టికల్ 15 క్లాస్ 4 ఏం చెప్తుంది మనకి కాన్స్టిట్యూషన్లో అంటే, స్టేట్ కెన్ మేక్ ఎనీ ప్రావిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఎస్సీస్ లేదా ఎస్టీస్. వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అన్నప్పుడు వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం స్టేట్ ఏ కార్యక్రమం అయినా చెయ్యవచ్చు అని ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది చెప్తుంది. సిమిలర్గా ఆర్టికల్ 16 క్లాస్ 4 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ విషయంలో కూడా ఇలా ఎడ్యుకేషనల్లీ మరియు సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం గవర్నమెంట్ ఏ ప్రావిజన్స్ అన్నా తీసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. సో వీటిని బేస్ చేసుకొని తర్వాత ప్రభుత్వాలు రిజర్వేషన్స్ అనేవి తీసుకురావడం అనేది మనం చూసాం. అయితే ఇప్పటి వరకు తీసుకొచ్చిన రిజర్వేషన్స్ అన్నీ కూడా కాస్ట్ బేసిస్ మీద ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఓబీసీస్కి ఈ రకంగా తీసుకురావడం చూసాం. ముస్లిమ్స్కి సెపరేట్గా రిజర్వేషన్ అని మనం ఈ రోజు వరకు చూడలేదు. కాకపోతే అంటే దాని అర్థం ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ లేవా, అలా అని కాదు. ముస్లిమ్స్కి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ముస్లిమ్స్కి లభిస్తున్న రిజర్వేషన్స్ అనేవి నాట్ బికాస్ దే ఆర్ ముస్లిమ్స్ బట్ బికాస్ దే ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని. అంటే ముస్లిమ్స్లో కూడా వాళ్ళు సోషల్లీ మరియు ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తేలితే లేదా వాళ్ళని ఓబీసీ క్లాసుల్లో చేర్చితే ఆ రకంగా వాళ్ళు రిజర్వేషన్స్ పొందుతున్నారు. ముస్లిం అనే పేరుతో వాళ్ళు రిజర్వేషన్ పొందట్లేదు. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. మీకు మండల్ కమిషన్ గురించి వినుంటారు. సో మండల్ కమిషన్ ఏం చేసిందంటే ఓబీసీ లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ముస్లిమ్స్లో ఉన్న చాలా కేటగిరీస్ని కూడా ఓబీసీ లిస్ట్లో పెట్టింది. తర్వాత వచ్చిన 1992 ఇందిరా సాహ్ని కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఎనీ సోషల్ గ్రూప్ ఫ్రమ్ ఎనీ రిలీజియన్ కెన్ బి డిక్లేర్డ్ యాజ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. అంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అంటే ఓన్లీ హిందువులకనే కాదు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే వాళ్ళు నిజంగానే బ్యాక్వర్డ్ అని తేలితే దే ఆర్ ఎంటైటిల్డ్ టు రిజర్వేషన్స్ అండర్ ఓబీసీ కోటా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఏవైనా కమిటీస్ వీటిపైన వేశారా, ఆ కమిటీస్ ఏం చెప్పాయి అనేది కూడా మనం ఆలోచిద్దాం. మనకి 2006లో సచ్చర్ కమిటీ, ముస్లిం రిజర్వేషన్ అనగానే ముస్లిమ్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ గుర్తు రావాల్సిన కమిటీ పేరు సచ్చర్ కమిటీ. సో సచ్చర్ కమిటీ ఏం చెప్పిందంటే, ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ, ఒకళ్ళు ఇద్దరని కాదు, మొత్తం ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా మన హిందువుల్లో ఉన్న ఓబీసీల కంటే బాగా వెనకబడ్డారు. ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్మోస్ట్ యాజ్ బ్యాక్వర్డ్ యాజ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. ఎస్సీస్ ఎస్టీస్ ఎంత వెనకబడ్డారో ముస్లిం కమ్యూనిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ అంత వెనకబడి ఉంది అని సచ్చర్ కమిటీ తన నివేదికలో పేర్కొనింది. తర్వాత రంగనాథ్ మిశ్రా కమిటీ, ఇది 2007లో ఈ కమిటీ వచ్చింది. రంగనాథ్ మిశ్రా కమిటీ ఏం చెప్పిందంటే, భారతదేశంలో మైనారిటీస్కి, అంటే ముస్లిమ్స్ ఒక్కరే కాదండి, అందరికీ కలిపి, మైనారిటీస్ అందరికీ కలిపి 15% రిజర్వేషన్ ఉండాలి, అందులో 10% ముస్లిమ్స్కి అలొకేట్ చేయాలని రంగనాథ్ మిశ్రా కమిటీ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఈ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని 2012లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ ముస్లిమ్స్కి 4.5% రిజర్వేషన్ కల్పించే ప్రయత్నం చేసింది. ఎలా? సెపరేట్గా కాదు, విత్ ఇన్ ఓబీసీ కోటా. ఓబీసీస్కి కేటాయించిన 27%లోనే 4.5% ముస్లిమ్స్కి సెపరేట్గా కేటాయించే ప్రయత్నం అప్పటి యూపీఏ గవర్నమెంట్ చేసింది. కాకపోతే అప్పుడు ఆ ప్రయత్నం చేసే టైంలోనే కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాన్ని ఆపమని చెప్పింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయొద్దు అని ఆపమని చెప్పింది. ఆ తర్వాత ఆ కేసుని, ఆ పర్టికులర్ ఇష్యూని ఏపీ హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే దానిపైన స్టే అనేది లభించలేదు. 2014 తర్వాత ప్రభుత్వం మారిపోయింది. సో నేషనల్ లెవెల్లో ముస్లిమ్స్కి సెపరేట్గా ముస్లిం అనే పేరుతో రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ అనేది జరగలేదు. ఇది నేషనల్ లెవెల్ పరంగా తీసుకుంటే. స్టేట్ లెవెల్లో తీసుకుంటే కేరళ స్టేట్ మీరు తీసుకుంటే, కేరళ ఈజ్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ రిజర్వేషన్స్ ఫర్ ముస్లిమ్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తుందంటే సెపరేట్గా ఇవ్వడం కాదు, విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఓబీసీ కోటా. సో కేరళ స్టేట్లో ఓబీసీ కోటాలో 8%, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్కి అయితే 8%, ఎంప్లాయ్మెంట్లో అయితే 10% ముస్లిమ్స్కి సబ్ కోటా క్రియేట్ చేశారు కేరళలో.
అలాగే మనకి కర్ణాటకలో తీసుకున్నా సరే ఓబీసీ కోటాలోనే ముస్లిమ్స్కి 4% సబ్ కోటా క్రియేట్ చేశారు. సిమిలర్గా తమిళనాడులో కూడా ఓబీసీ కోటాలోనే 3.5% సబ్ కోటా అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ రకంగా ముస్లిమ్స్కి అక్కడ రిజర్వేషన్స్ వస్తున్నాయి. అయితే కేరళలో మొత్తం అందరు ముస్లిమ్స్కి ఇస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో ఏమవుతుందంటే మనకి ముస్లిమ్స్లో ఎవరైతే వెనకబడ్డారని చెప్పబడ్డారో అలాంటి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కొందరు అప్పర్ కాస్ట్ అంటే అప్పర్ క్లాస్ ముస్లిమ్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అలా కాకుండా ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్లో కాకుండా ముస్లిమ్స్కి కంప్లీట్గా ఎక్స్క్లూజివ్ రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన స్టేటు తెలంగాణ. మనకి స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2017లో అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్, అది కూడా ఏంటి విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఓబీసీ కాకుండా సెపరేట్గా 12% అంటే 50% రిజర్వేషన్ దాటిపోతాం. సో ఎడిషనల్ 50%కి దాటి ఓవర్ అండ్ అబౌవ్ దట్ 12% ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయితే అది 50% కోటా దాటిపోతుంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి 9th షెడ్యూల్లో పెడితే తప్పితే దానికి ప్రొటెక్షన్ అనేది లభించదు. సో అందుకని టీఆర్ఎస్ గవర్నమెంట్ దాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపించింది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పార్లమెంట్లో ప్రపోజల్లో కూడా పెట్టలేదు, ఎందుకంటే సెంట్రల్లో ఉన్నది బీజేపీ గవర్నమెంట్. సో వాళ్ళు దానికి వ్యతిరేకం. సో అది పార్లమెంట్లో దాని కనీసం డిస్కషన్కి కూడా రాలేదు. సో ఇది పరిస్థితి. ప్రజెంట్ చాలా స్టేట్స్లో ముస్లిమ్స్ రిజర్వేషన్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్స్క్లూజివ్ ముస్లిం రిజర్వేషన్స్ అని కాకుండా విత్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఓబీసీ కేటగిరీలోనే వాళ్ళకి కొన్ని సబ్ కోటాస్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న, తెలంగాణ తీసుకున్న సబ్ కోటాస్ లేవు. కాకపోతే సబ్ కోటాస్ లేకపోయినప్పటికీ కూడా ముస్లిమ్స్లో కొంతమందిని ఆల్రెడీ ఓబీసీల కింద కేటగరైజ్ చేసేసారు. సో దే ఆర్ ఎంజాయింగ్ రిజర్వేషన్ యాజ్ అన్ ఓబీసీ. ఒక ముస్లిం అని కాదు, యాజ్ అన్ ఓబీసీ వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్స్ అందుతున్నాయి. సబ్ కోటా క్రియేట్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? సో ఎక్స్క్లూజివ్గా ఆ పోర్షన్ అంతా వాళ్ళకే ఉండిపోతుంది, వేరే వాళ్ళు రావడానికి ఉండదు. సో ఆ బెనిఫిట్స్ అనేవి కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉన్నాయి, అన్ని స్టేట్స్లో లేవు. నేషనల్ లెవెల్లో అయితే ముస్లిమ్స్ కేవలం ఓబీసీలు అంటే ఏ ముస్లిమ్స్ అయితే ఓబీసీలుగా పిలువబడుతున్నారో, ఓబీసీలుగా కేటగరైజ్ చేయబడ్డారో వాళ్ళందరికీ ఓబీసీలుగా రిజర్వేషన్ పొందుతున్నారు. సెపరేట్ సబ్ కోటా నేషనల్ లెవెల్లో లేదు. సో ఇది ఓవరాల్గా ముస్లిం రిజర్వేషన్ పరిస్థితి ఇండియాలో.